నా పేరు స్నేహ అండి. ఏం చదువుతున్నామా? నేను బీటెక్ ఫైనల్ ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్నానండి. ఏ పేరెంట్స్? పేరెంట్స్ ఫారినర్ అండి. ఏ ఊరు? మాది విజయనగరం దగ్గర పార్వతీపురం అండి. ఎస్. ఎట్లా ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎట్లా ఉంది? ఏమనుకుంటున్నావు అసలు? అంటే ఈ గవర్నమెంట్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా కొత్త కొత్త పథకాలు ఉన్న పాత వాటిని ఎక్స్టెన్షన్ చేస్తూ చాలా చేశారు. అంతకు ముందు వరకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది సగం ఇచ్చేది గవర్నమెంట్, సగం పేరెంట్స్ కట్టుకునేవాళ్ళు. బట్ ఇయర్ ఫుల్ రియంబర్స్మెంట్ అవి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల చాలామంది రూరల్ ఏరియాస్ నుంచి బీటెక్ చదువుకోవడానికి వచ్చారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ద్వారా స్కిల్స్ పెంచుకోవడానికి వాటికి చాలా హెల్ప్ చేశారు. బట్ ఎక్కడంటే మనకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఎక్కడైతే చేస్తున్నా అవి ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు అంటే స్టూడెంట్స్ ఎంతవరకు చదువుతున్నారు అనేది వాళ్ళకి తెలియట్లేదు. బట్ అదే ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా తెలుసుకోగలరు స్టూడెంట్స్కి మేము చెప్పింది ఇంతవరకు, ఎలాగో ఫండ్స్ ఖర్చు పెడుతున్నారు కదా, అదేదో ఆఫ్లైన్లో పెడితే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగా ఎఫెక్టివ్గా నేర్చుకోగలరు స్టూడెంట్స్ అనేది మా ఒపీనియన్. ఈ స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఎట్లా ఉంది? మీరు ఎంతవరకు దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు? స్కిల్ డెవలప్మెంట్ వల్ల మేము చాలా టెక్నాలజీస్ అంటే మన కాలేజ్లో ఏమైతే ప్రొవైడ్ చేయలేకపోతున్నా అలా క్లౌడ్ సెక్యూరిటీ కానీ, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అలా చాలా కాన్సెప్ట్స్ పెడుతున్నారు. కానీ వాటికి ఏంటంటే ఆన్లైన్లో అవ్వడం వల్ల మేము ప్రాజెక్ట్స్ అనేవి చేయలేకపోతున్నాం, అంత ఎఫెక్ట్గా అవ్వట్లేదు. అదే ఆఫ్లైన్లో పెడితే వచ్చే ట్రైనర్స్ కూడా ప్రాజెక్ట్స్ వాటికి చేయడం హెల్ప్ అవుతుంది. అల్టిమేట్ గోల్ అంటే బీటెక్ అంటే ప్రాక్టికల్ కాబట్టి ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎట్లా ఉంది జాబు? మీ సీనియర్స్ని చూస్తుంటావు కదా, జాబ్స్ ఎట్లా వచ్చినాయి? వాళ్ళకి ఎట్లా ఫీల్ అయ్యారు? ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ వల్ల మాకు జాబ్స్ కంపెనీస్కి అప్లై చేసేటప్పుడు గ్లోబల్ సర్టిఫికేషన్స్ అప్పుడు చాలా ఉపయోగపడుతున్నాయి. వీటి మీద చాలా మాకైతే ప్రస్తుతం AWS క్లౌడ్ అలా అన్ని టెక్నాలజీస్ యూజ్. బట్ ఇప్పుడు రెసిజన్ వల్ల కొంచెం తక్కువగా ఉంది. అలా మనకి ఏపీలో కూడా ఏదైనా అమరావతి డెవలప్ అయి ఉంటే బాగుండేది, ఇంకా జాబ్స్ బాగా వచ్చేవని అనుకుంటున్నాం. ఈ నెక్స్ట్ ఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నావు? పవన్ కళ్యాణ్ పార్టీ ఎట్లా ఉంది? లైక్ ఈ గవర్నమెంట్ వస్తే కాదు, ఎవరు వచ్చినా సరే అందరినీ మన రాష్ట్రంలో ఉన్న అందరినీ అన్ని వ్యూస్ని చూసి ఫార్మర్స్ కానీ, స్టూడెంట్స్కి కానీ, చిన్నపిల్లలకు కానీ అందరి వ్యూస్ని చూసి పెడితే బాగుంటుంది. అంటే మనకు స్టూడెంట్స్ జాబ్స్ ఎలా అవసరమో చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, వాళ్ళకి కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ తీయడం కానీ, లైక్ సమ్వాట్ అన్ని వాలంటీర్ ద్వారా కొంచెం చేశారు, ఇంకా కొన్ని ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గురించి లైక్ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదంటే మా ఫ్యామిలీ అంతా CBN, మాకు అంతగా తెలియదు పవన్ కళ్యాణ్ గురించి. లైక్ న్యూస్ అవి చూడడం కూడా తక్కువ. బట్ తను ఒక యూత్ లీడర్ అందరూ అనుకుంటున్నారు కాబట్టి యూత్కి ఇంకా బాగా ఎంప్లాయ్మెంట్ ఏదైనా ప్రొవైడ్ చేసేవి తెస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్.